అంటే వచ్చావా నాయనా? వచ్చాను మామయ్య, వచ్చాను. కూర్చో. ఏమిటి మామయ్య ఎలా అయిపోయారు? ఏముంది నాయన, అంతా అయిపోయిన వాడిని. ఎలా అయిపోతేనే, ఎలా పోతేనే. మీరంతా కూడా సత్తయ్య? అదొక్కటే నాయన తక్కువ. ఆనందం, వేణు వచ్చాడా? అదేంటి మామయ్య, నీ ఉత్తరం అందగానే ఓడలో పంపించానే. బహుశా రాత దగ్గరికి వెళ్ళి ఉంటాడు. లేదు బాబు, అల్లుడు రాలేదు. రాధ మొన్ననేగా ఉత్తరం రాసింది. రాత రాసిందే? మరి రాత ఇప్పుడు ఎక్కడుంది? ఎవరికి వారే యమునా తీరే అయిపోయాం. ఎవరెక్కడున్నారో, ఏమైపోయారో ఎవరికి తెలుసు. పాశాలు తెగిపోయాయి, మనస్సులు విరిగిపోయాయి, జీవితాలు చెదిరిపోయాయి. ఎవరికి ఎవరు లేరు నాయన. అందులో నాకు అసలే లేరు. ఎలా ఉంటారు? కూతురు కాపురం నాశనం చేసిన వాడికి నాకెవరుంటారు? ఊరుకోండి మావయ్య, వేణు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నేను తెలుసుకుంటాను. అన్నీ నేను చక్కబెడతాను. అందరం కలిసి హాయిగా ఉండొచ్చు. ఏమాత్రం మాట చెప్పేవాళ్ళు కూడా లేకపోయారు ఇంతకాలం. కనీసం నువ్వన్నా వచ్చి చాలు. ఇక నా దారి నేను పోతాను. ఏంటి మావయ్య మాటలు? ఇప్పుడు ఏం మునిగిపోయింది? మీరు ఊరుకోండి, నేను సర్దుబాటు చేస్తాను. అమ్మా, వచ్చే నెల కచేరీలన్నీ ఖాయం చేయమంటారా? వద్దు బలరాం, వీల్లేదని రాసి. అమ్మా, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేసింది. బలరాం, గుండెల్లో కుంపటి రగులుతూ ఉంటే గొంతులో రాగాలు పలికించడం ఎంత బాధో నీకు తెలియదు. తెలియక కాదు, కానీ మరెందుకు? ధనానిక, కీర్తిక? నాకు కావలసింది, రావలసింది ఇంకా ఏమీ లేదు. ఈ జీవితంలో నాది అంటూ ఏది లేకుండా పోవాలని ఆ భగవంతుని సంకల్పం. అదే జరుగుతోంది బలరాం, అదే జరుగుతోంది. ఆనంద్, మీరంతా విదేశం నుంచి ఎప్పుడు వచ్చారు? ఏరి వారేరే? ఏ ఆనంద్, వారు రాలేదా? రాలేదని నాకు మామయ్య చెప్పాడు. ఇక్కడికే వచ్చాడు అనుకున్నా. ఇక్కడికి రావడమా? ఆనంద్, ఏమిటి నువ్వు అంటున్నది? అవును రాధ, వేణు నళినితో పేచీ పడి తిరిగి వచ్చేసాడు. నేనే స్వయంగా వెళ్ళి ఓడ ఎక్కించాను. ఆనంద్, ఏమిటి నాటకం? నిజం చెప్పు. వారెక్కడున్నారు? వారిని ఏం చేశావు? నిజం చెప్పు ఆనంద్. నాకు తెలుసు, నువ్వే వారికి ఏదో ద్రోహం చేశావు. మొదటి నుంచి నా మీద ఉండే కక్షంతా వారి మీద సాధిస్తున్నావు. విదేశాల పేర్లతో మమ్మల్ని వేరు చేశావు. నా జీవితం నాశనం చేయాలని కంకణ కట్టుకున్నావు. నాకేమైనా పర్వాలేదు, ఆయనకి ఆపద రాకూడదు. ఆనంద్, నిజం చెప్పు, నిజం చెప్పు ఆనంద్. వారిని ఏం చేశావు? బ్రతిమాలున్నాను, చెప్పు ఆనంద్, చెప్పు. చెడు చేసి మంచి అనిపించుకోలేము, కానీ మంచి చేసి చెడు అనిపించుకోవడం తేలిక. సరే, వస్తున్నాం.